జై హింద్ ఏపీ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైతే ఇద్దరు పేరెంట్స్ లేకుండా నేను బాగా చదవగలను, నాకు ఎవరన్నా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే బాగుండు అని చెప్పేసి చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. బట్ అలా సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు దొరకరు కదండి. సో మన అకాడమీ నుంచి అండ్ అశోక్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరపు నుంచి ఒక 9 మందికి మన తరపున ఫ్రీ కోచింగ్ నేను స్పాన్సర్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఆన్గోయింగ్ ఏపీఎస్సి గ్రూప్ 1 బ్యాచెస్లో ఆల్మోస్ట్ 15+ స్టూడెంట్స్కి మనం ఫ్రీగా కోచింగ్ అనేది ఇస్తున్నాము. అండ్ రీసెంట్గా ఇంకొక స్టూడెంట్కి కూడా మనం ఫ్రీ కోచింగ్ ఇచ్చాము. వాళ్ళ ఫాదర్ లేరు, మదర్కి క్యాన్సర్ అని చెప్పారు. బట్ అతను గుడ్ థింగ్ ఏంటంటే అతను సార్ ఫీజు తగ్గించండి అన్నాడు. నేను పే చేయను అని చెప్పేసి అనలేదు. బట్ స్టిల్ మనం ఆ ఫీజు కూడా వదిలేనన్నా అని చెప్పేసి ఫ్రీగా అతను కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఇన్ ద సేమ్ వే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒక 9 మంది ఇప్పుడు ఈ వీడియో చూస్తూ మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కదండి, అరే ఇలాగా ఈ పిఐపిఐఎస్ అకాడమీ నుంచి సపోర్ట్ ఇస్తా అన్నారు అని చెప్పేసి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి. డైరెక్ట్ మన అకాడమీ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది మీకు, 8985237565 నెంబర్కి రిఫర్ చేయండి. డెఫినెట్గా మన అకాడమీలో ఇప్పుడు ఆల్రెడీ జరిగే ఫ్రెష్ లైవ్ క్లాసెస్ బ్యాచెస్ అండ్ అలాగే రికార్డింగ్ ఏదైతే మన యాప్లో ప్రొవైడ్ చేస్తున్నామో గ్రూప్ 1 క్లాసెస్ వాళ్ళకి ఫ్రీ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంతైతే మన కోచింగ్ వర్తుందో అంత కూపన్ కోడ్ అయితే నేను క్రియేట్ చేపిస్తాను. బట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్ మాత్రమే మీరు సజెస్ట్ చేయండి. ఏదో ఫ్రీ కోచింగ్ వస్తుంది కదా, ఏదో విండ్రా టైంపాస్కి వెళ్ళు అని చెప్పేసి అంటే అట్లాంటి టైంపాస్ క్యాండిడేట్స్ అయితే దయచేసి సజెస్ట్ చేయకండి. అలా వాళ్ళు టైంపాస్కి వచ్చారని చెప్తే ఇమీడియట్గా రిమూవ్ చేస్తాను. దయచేసి అలాంటి పనులు చేయకండి. ఎందుకంటే అలాంటి పర్సన్స్ని మీరు రిఫర్ చేయడం వల్ల ఇక్కడ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళకి ఇక్కడ ఒక ఆపర్చునిటీ కోల్పోతున్నారు అండ్ వాళ్ళకి మీరు మోసం చేసినట్టు అవుతుంది అనమాట. సో దయచేసి అలా చేయకండి. సిన్సియర్గా నేను చదువుతాను, నేను కష్టపడతాను, నేను ఉద్యోగం తెచ్చుకుంటాను, నాకు ఎవరు వెనక నుంచి సపోర్ట్ చేసేవాళ్ళు లేరు అనుకునే వాళ్ళు ఉంటే, అంటే ఆఖరి బాధ ఉంటుంది చూసారా, అంటే ఎవ్వరు సొసైటీలో పట్టించుకోకుండా అంటే ఒక ఒంటరి జీవితం నాది అని ఆ ఫీలింగ్ ఉంటుంది కదా బేసిక్గా. అలాంటి డిజర్వింగ్ క్యాండిడేట్స్కి ఏంటంటే నేను బాగా చదువుతాను, నా కుటుంబం ఎలాగో లేదు, నేనన్నా కష్టపడి చదివి సొసైటీకి సర్వీస్ చేస్తాను అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళని సజెస్ట్ చేయండి. ఖచ్చితంగా మన అకాడమీ నుంచి ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఒక 9 మంది కానీ ఒక 9 మందికి సపోర్ట్ చేద్దామని అశోక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ముందుకు వచ్చింది. అంటే ఆ సొసైటీ మందే అండి. అశోక్ ఎడ్యుకేషనల్ సొసైటీ అండర్లో మన విఐపిఐఎస్ అకాడమీ రన్ అవుతుంది. సో చూడండి, చూసి ఆలోచించి మంచిగా చదివే వాళ్ళని మీరు సజెస్ట్ చేయండి.